అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బక్రీద్ పండగ అయింది కదండి. మాకు కేజీన్నర ఆవు మాంసం అని అంటారు కదా, అది ఆవు మాంసం అండి. ఈ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మాంసమేమో నేను వాటర్ వేసి కడిగేసుకున్నాను. అసలు ఎక్కువ శాతం కడగరండి కొందరు, చాలామంది కడుక్కోరు. ఎందుకంటే పురుగులు పడతాయని అంటారు. మా ఆయన ఏమో కడిగేసి వాటర్తో, ఏముందిలే ఎండాకాలం కదా, ఏం పడవులే పురుగులు, చాలా ఎండకి బాగా ఎండిపోతాయి, ఏం పడవులే, అదే కడిగేసి అంటే నేను కడిగేశాను. ఎప్పుడు మేము కడుక్కుండానే ఈ మసాలాలు మొత్తం వేసేసి, ఇంకా ఈ దాబుల్లో ఈ సూదిలో గుచ్చేసి మేము పెట్టేస్తాము ఎండలో కట్టేసి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, రుచికి సరిపోయేంత ఉప్పు, కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ఈ 4 ఐటమ్స్ వేసేసి కలిపేసానండి. కోసేసాను ఇలా ముక్కలు. చూసారు కదా, ఇలా గుచ్చుతున్నాను ఈ వైర్లో. మా ఆయనకు గుచ్చమన్నాను. లేదులే నాకైతే నువ్వే గుచ్చు అని అన్నారు. పిల్లలు కూడా పైకి ఎక్కుతున్నామండి. 3 అంతస్తు కదా, పైన ఎక్కి అసలు 3 స్టేర్ అంటే ఎక్కాలంటే అసలు చాలా ఎండ పడుతుందండి. మా ఆయన పట్టుకొని ఇలా కట్టేసాము. అసలు చాలా రోజుల నుంచి వీడియోలు చేయడమే కుదరట్లేదు. చేయాలండి, వీడియోలు చేస్తాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నేనైతే. ఈరోజు ఈ వీడియో చూసి చేద్దామని చేశాను. ఇలా కట్టేసామండి. దెబ్బకి ఆరిపోతాయి, ఇంకా ఈ 4 రోజులు ఆరితే. అంతేనండి. ఎలా ఉంది చూసారు కదా. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మా పిల్లలు దిగుతున్నారు. పైకి ఎక్కేటప్పుడు అసలు కాళ్ళు పట్టుకుపోతున్నాయి. దిగేటప్పుడు ఈజీగానే ఉండిద్ది, ఎక్కేటప్పుడే కాళ్ళు నొప్పులు వస్తాయండి. పిల్లలు చూడండి, మా పిల్లలు ఎక్కేస్తున్నారు ఇద్దరు.